ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను గురించి తెలుసుకుందాం. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. ఆయన కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. సిరియా దేశపు సైన్యం ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచటి నుండి ఒక చిన్న బాలికను చెరగా తీసుకొని వచ్చారు. ఆ బాలిక నయమాను భార్యకు పరిచారం చేస్తూ ఉంది. ఒకరోజు ఆ చిన్న బాలిక తన యజమానుని యొక్క కుష్ఠవ్యాధి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త ఎలీషా నయం చేస్తాడని చెప్పింది. నయమాను తన వ్యాధి నయం కావాలని ఎంతగానో కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆయన అక్కడ చేరుకుని ప్రవక్త అయిన ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ప్రవక్త అయిన ఎలీషా తన సేవకుని పంపి నయమానుని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పించాడు. అది విన్నప్పుడు నయమానుకు చాలా కోపం వచ్చింది. మా దేశంలో ఉన్న నదులు ఇశ్రాయేలులోని నదుల కంటే చాలా శ్రేష్టమైనవి అని చెప్పి నయమాను వెళ్ళిపోయాడు. కానీ నయమాను దాసులలో ఒకడు ఆయనతో, ప్రభువా, ప్రవక్త అయిన ఎలీషా నీకు ఏదైనా గొప్ప కార్యం చేయమని చెబితే నీవు చేసి ఉండేవాడివి. ఆయన చెప్పినట్టు వెళ్ళి కేవలం స్నానం ఎందుకు చేయకూడదు అన్నాడు. నయమాను తన దాసుని మాట విని యోర్దానులోకి వెళ్ళి నీటిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. నయమాను ఎంతో సంతోషించాడు. ఆయన ప్రవక్త అయిన ఎలీషా వద్దకు తిరిగి వెళ్ళి, ఇశ్రాయేలులోని దేవుడు తప్ప లోకమంతటిలో మరొక దేవుడు లేడని నాకిప్పుడు తెలిసింది. దయచేసి నా నుండి ఈ బహుమానం తీసుకో అని కోరాడు. అయితే ప్రవక్త అయిన ఎలీషా, నేను తీసుకోను అని సమాధానం ఇచ్చాడు. అలా బహుమానం తీసుకోవడం తప్పు అని ప్రవక్త అయిన ఎలీషాకు తెలుసు. ఎందుకంటే నయమానును బాగు చేసింది యెహోవాయే. కానీ ప్రవక్త అయిన ఎలీషా సేవకుడైన గెహాజీ తనకు ఆ బహుమతి కావాలని కోరుకున్నాడు. అప్పుడు గెహాజీ ఇలా చేశాడు. నయమాను వెళ్ళిన వెంటనే గెహాజీ ఆయనను కలుసుకోవడానికి పరిగెత్తుకొని వెళ్ళి ప్రవక్త అయిన ఎలీషాను దర్శించడానికి ఇప్పుడే కొంతమంది స్నేహితులు వచ్చారు. వాళ్లకు ఇవ్వడానికి తనకు కొంత బహుమానం కావాలని నీకు చెప్పమని ఆయన నన్ను పంపించాడు అన్నాడు. కానీ అది అబద్ధం. అయితే నయమానుకు అది అబద్ధం అని తెలియదు. కాబట్టి ఆయన గెహాజీకి కొంత బహుమానం ఇచ్చాడు. గెహాజీ తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏమి చేశాడో ప్రవక్త అయిన ఎలీషాకు తెలుసు. యెహోవా ఆయనకు తెలియజేశాడు. కాబట్టి ప్రవక్త అయిన ఎలీషా గెహాజీతో, నయమానునకు కలిగిన కుష్ఠి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ప్రవక్త అయిన ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మొదటగా మనం ఆ చిన్న బాలిక వలె యెహోవా గురించి మాట్లాడాలి. అది ఎంతో మేలు చేస్తుంది. రెండవదిగా మనం నయమాను మొదట్లో ఉన్న విధంగా గర్వంగా ఉండకుండా దేవుని సేవకులకు విధేయత చూపించాలి. ఇక మూడవదిగా మనం గెహాజీ వలె అబద్ధం చెప్పకూడదు. ఆమెన్.